హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అదిరిపోయే 3 శుభవార్తలను అయితే తెలపడం జరిగింది. సో 3 పథకాలను అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. సో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అయితే కనుక 3 అదిరిపోయే శుభవార్తలను అయితే తెలపడం జరిగింది. అంటే 3 పథకాలను అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రారంభించబోతోందన్నమాట. సో ఈ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతారు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు జమ చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక తెలుసుకుందాం. సో అందులో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ నెల 19వ తేదీన అంటే మే 19వ తేదీన అయితే కనుక మనకు మత్స్యకార భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు. అంటే గతంలో మత్స్యకార భరోసా పథకం ఉండేది కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మత్స్యకార భరోసా పథకం కింద అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరెవరికి జమ చేస్తున్నారు అంటే కనుక సో ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట విరామ సమయం కొనసాగిస్తున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు శుభవార్త అయితే తెలిపారు. మత్స్యకారుల సేవలో స్కీమ్ కింద ఈ నెల 19న 286 కోట్లు పంపిణీ చేస్తామని అయితే వెల్లడించారు. అంటే మే 19వ తేదీన అర్హులైన మత్స్యకారుల అకౌంట్లోకి 20,000 చొప్పున జమ అయితే చేయనున్నారు. ఇక గత ఏడాది దాదాపుగా 130,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. చేపల పునరుత్పత్తికి వీలుగా జూన్ 12 వరకు వేట విరామ సమయం అయితే కొనసాగుతుంది. అంటే మనకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయం అని చెప్పి సముద్రంలోకి వేటకు వెళ్ళనివ్వరు అనమాట. ఆ సమయంలో మత్స్యకార సేవ అంటే గతంలో మత్స్యకార భరోసా పథకం ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో మత్స్యకార సేవ పథకాన్ని అయితే తీసుకుని వచ్చి అర్హులైనటువంటి వారందరికీ మే 19వ తేదీన అయితే కనుక 20,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు. మొత్తంగా 286 కోట్లని 130,000 మంది కుటుంబాలకు అయితే కనుక అందించబోతున్నారు అనమాట. ఇది ముఖ్యమైన అప్డేటు. ఇక రెండో పథకం చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి సాయం చేసేందుకు గాను కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభిస్తున్నారు. ఈ పథకాన్ని ఈ నెల 23వ తేదీన అయితే ప్రారంభిస్తున్నారు. అంటే మే 23వ తేదీన అయితే ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా 25 పైసల వడ్డీకే గరిష్టంగా ₹1,00,000 వరకు అయితే కనుక బ్యాంకుల నుంచి రుణం అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పటికే తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించిన వారు కూడా అర్హులవుతారు. అలాగే లగ్న పత్రిక, వివాహ ఖర్చు అంచనాలతో వెలుగు ఆఫీస్ లేదా విఏఓ ఆఫీస్ కానీ లేదంటే యానిమేటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకం ద్వారా అంటే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 వరకు డ్వాక్రాలోని మహిళల రుణం అనేది అయితే తీసుకోవచ్చు. 25 పైసలకి వడ్డీ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ నెల 23వ తేదీన ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది. ఇది రెండో పథకము. ఇక మూడోది చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏపీలో సొంత ఇల్లు లేని వారికి శుభవార్త అయితే తెలపడం జరిగింది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అయితే కనుక ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి దాదాపుగా 2 లక్షల మందికి అయితే కనుక గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అయితే కనుక ఆదేశించింది. పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 స్కీమ్ కింద ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి కేంద్రం 1,00,000 ఇళ్లను మంజూరు చేయనుందని గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అయితే కనుక వెల్లడించడం జరిగిందనమాట. సో ఈ పథకం కింద అప్లై చేసుకున్న వారికి ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే మే ఎండింగ్ లోపు అయితే కనుక 1,00,000 ఇళ్ళను అయితే కనుక మంజూరు అయితే కనుక చేయనున్నారు. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక వీటితో పాటు ఏంటంటే కనుక పెన్షన్స్కి సంబంధించిన అప్డేట్ కూడా అయితే రావడం జరిగిందనమాట. అంటే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 965 మందికి అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి మాత్రమే పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు. సో అంతేకాకుండా ఇక నుంచి ఏ నెలకు ఆ నెలలో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారనమాట. అంటే ప్రస్తుతం మేము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో వీరికి జూన్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇవే అనమాట లేటెస్ట్ అప్డేట్స్. ఈ పథకాలకు మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అనేది అయితే కనుక ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు మీదనే మీకు ఈ పథకాలన్నీ అమలు అవుతాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.